హిందూ దేశం అని అనగానే ఆ సమయంలో ఉన్న ప్రపంచ పటాన్ని చూడాలి. ఇప్పుడు హిందూ దేశం అనగా ఇప్పుడు ఇండియా మ్యాప్ వేరు, ఆ కాలంలో ఇండియా మ్యాప్ వేరు. ఆ కాలానికి ఇండియా మ్యాప్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ అనే దేశాలు కూడా కలిసి ఉన్నాయి. దాని అంతటిని బట్టి హిందూ దేశం అన్నారు. హిందూ దేశం అనే పేరు ఎలా వచ్చింది అంటే, భారతదేశానికి సరిహద్దులో పాకిస్తాన్లో ఒక నది ప్రవహించేది. ఆ నదే సింధు నది. చదువుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి బాగా అర్థమవుతుంది. సింధు నది ప్రవహించేది. ఆ సింధు నది ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించే ప్రజలను ఈ పారసీకులు, ఆ మధ్య ప్రాచీనంలో నివసిస్తున్నటువంటి ఈ ప్రజలు ఇండస్ అని పిలిచేవారు. ఇండస్ అని పిలిచేవారు. దాన్ని తెలుగులో హిందువులు అని పిలవడం జరిగింది. ఇండస్ అని దేన్ని పిలిచేవారంటే సింధు నదిని ఇండస్ అని పిలిచేవారు. దాన్ని హిందువులు అని పిలవడం జరిగింది. ఇప్పుడు ఆ నది బంగ్లాదేశ్లో ఎక్కువగా ప్రవహిస్తుంది. ఈ సింధు నది భారతదేశానికి బార్డర్గా పాకిస్తాన్లో భారతదేశానికి బార్డర్లో ఈ సింధు నది ప్రవహిస్తుంది. ఆ పాకిస్తాన్లో ప్రవహించే ఈ నదినే సింధు నది లేకుంటే ఇండస్ అని పిలవడం జరిగింది. దానిని బట్టి హిందూ దేశం అని పిలిచేవారు. సింధు నది చుట్టూ ఉండే ప్రాంతాల ప్రజలను హిందూ దేశంగా పిలిచేవారు. హిందూ దేశం అనే ప్రాంతం హిందూ ప్రజలని ఎందుకు పేరు వచ్చింది అంటే, సింధు నదిని బట్టి సింధు నదిని ఇండస్ అని వాళ్ళు పిలుచుకునేవారు. దానిని బట్టే హిందూ దేశం అని పేరు రావడం జరిగింది. కూషు దేశం మొదలుకొని హిందూ దేశం 127 సంస్థానాలకు చక్రవర్తి. ఈ చక్రవర్తి ఎదుట ఒకరోజు ఎస్తేర్ నిలబడింది. ఎస్తేరుకు మరొక పేరుంది, హదస్సా. ఎస్తేరుకు మరొక పేరు హదస్సా. ఈ ఎస్తేరు 127 సంస్థానాలకు చక్రవర్తి ఎదుట నిలబడిందండి. 127 సంస్థానాలకు చక్రవర్తి ఎదుట ఎస్తేరు ఎందుకు నిలబడింది అని మనం ఆలోచిస్తే వెనక్కి వెళ్దాం, ముందుకొద్దు, బ్యాక్కి వెళ్దాం. 127 సంస్థానాలకు చక్రవర్తి ఎదుట ఎస్తేరు నిలబడడానికి గల కారణం, చక్రవర్తి పేరు చెప్తాను, నేను మర్చిపోలేదు, సస్పెన్స్లో పెట్టున్నాను అంతే, ఓకేనా. 127 సంస్థానాలకు ఆ చక్రవర్తి ఎదుట ఎస్తేరు నిలబడింది. కొంచెం వెనక్కి వస్తే నిలబడడానికి గల కారణం ఏంటంటే, ఈ 127 సంస్థానాలకు చక్రవర్తి, ఆ చక్రవర్తికి భార్య కావాలి. భార్య కోసం ఆ 127 సంస్థానాల్లో ఉన్న కన్యకలందరినీ పోగు చేశారు. ఈ 127 సంస్థానాలకు ఆ చక్రవర్తికి ఒక భార్య కావాలి. ఆ భార్య కొరకు 127 సంస్థానాల కన్యకలందరినీ పోగు చేశారు. వాళ్ళల్లో ఒకటి ఎస్తేర్ అక్కడ నిలబడాల్సి వచ్చింది. ఆలోచించండి. అంటే ఇది వరకు ఆ చక్రవర్తికి భార్య లేదనా? కాదు. ఆ చక్రవర్తికి ఇంకొక భార్య ఉంది. ఆమె పేరు చెప్పండి, ఏం పేరు? వస్తీ. ఆమెకి ఇంకొక పేరు కూడా ఉంది, ఎండింగ్లో చెప్తా. ఆమె పేరు వస్తీ. ఈ 127 సంస్థానాలకు చక్రవర్తికి భారీగా ఉండేది. ఇప్పుడు
ఈ 127 సంవత్సరాలకు చక్రవర్తి ఉన్నాడు కదండి. ఈ చక్రవర్తికి మరలా భార్య కావాల్సి వచ్చింది. అంటే ఈ వస్తీ తొలగించబడింది, తీసివేయబడింది. తనకున్నటువంటి మొదటి భార్య అయిన వస్తీ తీసివేయబడింది. అందుకుగాను ఇంకొక భార్య అవసరం వచ్చింది. అందుకుగాను 127 సంవత్సరాలలో ఆ భార్య కావాలని కన్యకులందరినీ సమకూర్చాల్సి వచ్చింది. అందుకుగాను ఎస్తేరు అహష్వేరోషు ఎదుట, క్షమించండి ఒకటని, అహష్వేరోషు ఎదుట నిలబడాల్సి వచ్చింది. ఇంకొంచెం యువతలకు వద్దాం, వెనక్కి వెళ్దాం, ముందుకు వెళ్ళడానికి సమయం పడుతుంది. అసలు వస్తీ ఎందుకు తొలగించబడింది? ఎస్తేరు అహష్వేరోషు 127 సంవత్సరాలకు చక్రవర్తననే అతని పేరు అహష్వేరోషు. మైండ్లో పెట్టుకోండి, ఇది మనకు చాలా అవసరం. ఈ అహష్వేరోషు ఎదుట ఎస్తేరు నిలబడడానికి గల కారణం, అతనికి భార్య కావాలి. ముందున్న భార్య ఏమైంది? తొలగించబడింది, తీసివేయబడింది. అతను ముందున్నటువంటి భార్య పేరేంటి? వస్తీ. అసలు వస్తీ ఎందుకు తొలగించబడింది? ఆ వస్తీ ఎందుకు తీసివేయబడింది? ఆలోచిస్తే ఒకరోజు అహష్వేరోషు ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. అది కూడా చెప్తాను, ఈరోజే చెప్తాను అదంతా. ఆ విందు జరగడాన్ని బట్టి, ఆ విందులో జరగకూడని కొన్ని కార్యాలు జరగడాన్ని బట్టి వస్తీ ఏం చేయబడింది? తొలగించబడింది. వస్తీ తొలగించబడడానికి గల కారణం 187 రోజులు. మీకు లెక్క మరి వస్తుంది, తొందరపడకండి. 187 రోజులు అహష్వేరోషు ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో కొన్ని అవాంఛనీయతలు ఏర్పడ్డాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దానిని బట్టి వస్తీ తొలగించబడింది, వస్తీ తీసివేయబడింది. ఇప్పుడు మరొక బ్యాక్ స్టెప్ వేద్దాం. అసలు ఆ విందు ఎందుకు జరిగింది? ఇప్పటిదాకా నేను మీతో మాట్లాడింది 2వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం మొదట్లోకి వచ్చాను. అసలు ఆ విందు ఎందుకు జరిగింది? ఇది మనకు అవసరం. విందు జరగడానికి గల కారణం ఏంటి? 187 దినాలు ఒక గొప్ప విందుని ఏర్పాటు చేశాడు అహష్వేరోషు. ఆ విందు జరగడానికి గల కారణం ఏంటి? ఆ విందులో వస్తీ వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? ఆ వస్తీ వెళ్ళిపోయి ఆ అహష్వేరోషు ఎదుట ఆ ఎస్తేరు నిలబడడానికి గల కారణాలు ఏంటో క్షుణ్ణంగా ఎస్తేరు జీవితాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు ఆ విందు జరగడానికి గల కారణాలు ఏంటో మీకు కొంత హిస్టరికల్ ఎవిడెన్స్, లేకుంటే కొంత చరిత్ర నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. కోరేషు మాదియా పారసీక సామ్రాజ్యానికి చక్రవర్తి కోరేషు. పేరు చెప్పండి. కోరేషు మాదియా పారసీక సామ్రాజ్యానికి చక్రవర్తి కోరేషు. దాదాపుగా 550లో ఈ కోరేషు రాజు అవుతాడు, చక్రవర్తి కాదు. 550లో ఈ కోరేషు అనబడిన ఈ చక్రవర్తి రాజు అవుతాడు. ఈ కోరేషు రాజు అవుతాడు. 550 క్రీస్తు పూర్వం రాజు అవుతాడండి. ఇతను రాజు అయిన తదనంతరం సరిగ్గా 540 క్రీస్తు పూర్వం 540కి వచ్చేసరికి, ఎప్పుడైనా మనము క్రీస్తు పూర్వాన్ని పైనుంచి కిందికి కొలవాలా? అలా డౌట్ వస్తుందేమో మీకు. కింద నుంచి పై క్రీస్తు శకాన్ని కొలవాలా, క్రీస్తు పూర్వాన్ని కింద కొలవాలి. నేను 550లో రాజు అయ్యాడు అన్నాను. 540కి వచ్చేసరికి ఇతను లిదియా అనబడిన ఒక ప్రాంతం మీద యుద్ధం చేస్తాడు. జాగ్రత్తగా, లిదియా అనబడిన ఒక ప్రాంతం మీద యుద్ధం చేస్తాడండి. లిదియా అనబడిన ప్రాంతం మీద యుద్ధం చేసి లిదియా ప్రాంతాన్ని జయిస్తాడు. లిదియా ప్రాంతాన్ని జయించి తన హస్తగతం చేసుకుంటాడు, తన స్వాధీనంలో పరుచుకుంటాడు. ఎప్పుడైతే లిదియా ప్రాంతాన్ని జయించి తన హస్తగతం చేసుకుని తన స్వాధీనంలో ఉంచుకున్నాడో, ఈలోగా లిదియాను ఆనుకొని ప్రక్కనే మరొక ప్రాంతం ఉంటుంది, అది అయోనియా. మీకు అర్థమవుతుందా? లిదియాను ఆనుకొని మరొక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం పేరు అయోనియా. అయోనియాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని పట్టణాలు ఉన్నాయి.
ఆ పట్టణాలలో ఒకటి మిలేతు, ఇంకొకటి ఎఫెసి. ఇవి మనకు బైబిల్లో కనబడే పట్టణాలు. అయోనియా అనబడిన ప్రాంతంలో మిలేతు, ఎఫెసి అనబడిన కొన్ని పట్టణాలు మనకు కనబడతాయి. మనకు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యములు 20:17లో ఈ మిలేతు, ఎఫెసి అనబడిన ప్రాంతాలు మనకు కనబడతాయి. ఈ కోరేష్ ఏం చేస్తాడంటే లిదియాని జయించి అయోనియాలో ఉన్నటువంటి ఈ అయోనియా ప్రాంతాన్ని కూడా జయించేస్తాడండి. అయోనియా ప్రాంతాన్ని కూడా జయించేసి ఈ అయోనియా ప్రాంతం అంతటి మీద పారసీకులను రాజులుగా నియమిస్తాడు. అర్థమవుతుందా? కోరేష్ ఎవడు? రాజు. ఈ రాజు ఫస్ట్ దేని మీద యుద్ధం చేశాడు? లిదియాని జయించాడు. తర్వాత ఎవరి మీద యుద్ధం చేశాడు? అయోనియా మీద యుద్ధం చేసి అయోనియా మీద ఏం చేశాడు? అయోనియాను కూడా జయించాడు. అయోనియాను కూడా జయించి అయోనియా మీద తమ ప్రాంత ప్రజలైన ఆ పారసిక ప్రజలైనటువంటి రాజులను అయోనియా మీద నియమిస్తాడండి. అయోనియా మీద రాజులుగా పారసికులను పెడతాడు. ఇతను వేరే ప్రాంతాలకి యుద్ధాల మీదనో వేరే ప్రాంతాలకి రాజుగా ఇతనుండేవాడు. ఈ అయోనియా ప్రాంతానికి మాత్రం వేరే రాజులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గమనించండి, సరిగ్గా 5:40లో లిదియా మీద అయోనియా మీద విజయాన్ని సాధించి అయోనియా మీద అంతటి మీద వేరే పారసీక రాజులను నియమించి ఆ తదనంతరం ఇతను ఒక చక్రవర్తిగా అయిపోతాడండి. చక్రవర్తి అవుతాడు. రాజులో నుంచి ఎక్కడికి వచ్చాడు? కోరేషు ఒకప్పుడు రాజు, ఇప్పుడు ఏమయ్యాడు? రాజుగా ఉన్నప్పుడు లిదియా ప్రాంతాన్ని జయించాడు. ఇంకో ప్రాంతం అయోనియా ప్రాంతాన్ని జయించాడు. అయోనియా ప్రాంతం మీద ఎవరిని పెట్టాడు రాజులుగా? పారసీకులను పెట్టేశాడు. ఇప్పుడు ఏమయ్యాడు? చక్రవర్తి అయిపోయాడు. చక్రవర్తి అంటే ప్రపంచాన్ని ఏలేటువంటి చక్రవర్తి, ప్రపంచంలో ఏలుతున్నటువంటి గొప్ప చక్రవర్తి. రాజు అంటే ఒక దేశానికి ఒక ప్రాంతానికి పరిమితమైతే చక్రవర్తి అంటే ప్రపంచాన్ని ఏలేవాడు. ఈ కోరేషు ఒక పెద్ద చక్రవర్తి అయిపోయాడు. ప్రపంచమంతటిని తన గుప్పెట్లో పెట్టుకొని ప్రపంచాన్ని ఏలడం, ప్రపంచాన్ని పరిపాలించడం ప్రారంభించేశాడు. సరిగ్గా 8 సంవత్సరాలు తాను చక్రవర్తి అయ్యి 8 సంవత్సరాలకు మరణిస్తాడు. చక్రవర్తి అయ్యాడు, ప్రపంచానంతా ఏలుతున్నాడు, ప్రపంచానంతా పరిపాలిస్తున్నాడు. ప్రపంచమంతా తన హస్తగతంలో ఉంచుకొని పరిపాలిస్తూ ఒక బలమైన చక్రవర్తిగా మార్చబడి 8 సంవత్సరాలకే ఈ కోరేష్ చనిపోతాడు. చక్రవర్తి 8 సంవత్సరాలకే సరిపోతాడు. రాజున్నాడు, రాజు నుంచి చక్రవర్తి అయ్యాడు, చక్రవర్తి అయినా 8 సంవత్సరాలకే కోరేషు చనిపోతాడు. కోరేషు ఎప్పుడైతే చనిపోతాడో ఈ ప్రపంచమంతా విస్తరించినటువంటి ప్రపంచంలో ఒక బలమైనదిగా ఉన్నటువంటి ఈ పారసీక మాదియా సామ్రాజ్యానికి మరొక వ్యక్తి చక్రవర్తి అవుతాడు. అతడు కోరేషు యొక్క కుమారుడు. అతని పేరు అహష్వరోషు. జాగ్రత్తగానండి, ఎస్తేరు గ్రంథంలో ఉన్న అహష్వరోషు ఇతను కాదు. చెప్తాను. అహష్వరోషు కాంబిసెస్ అని అంటారు ఇతన్ని. అహష్వరోషు కాంబిసెస్. కోరేషు చనిపోయిన వెంటనే ఈ పారసీక మాదియ సామ్రాజ్యానికి తన కుమారుడైన అహష్వరోషు చక్రవర్తి అవుతాడు. మనము ఒకసారి మీకు సంవత్సరాన్ని కూడా చెప్తాను చూడండి. క్రీస్తు పూర్వం 530లో ఇతను చక్రవర్తి అవుతాడండి, కాంబిసెస్. ఇతని గురించి మనకి ఎక్కడ కనపడుతుంది లేఖనం? ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. రాసుకోండి, ఇళ్ళకి వెళ్ళాక నేను చదువుకోండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో కనపడే ఈ కోరేషు, ఈ అహష్వరోషు కోరేషు యొక్క
కుమారుడు. ఇతన్ని కాంబిసెస్ అని కూడా పిలిచారు. ఇతను తన తండ్రి తదనంతరం పారసీక మాదియా సామ్రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభిస్తాడు. జాగ్రత్తగా విందాం. పారసీక మాదియా సామ్రాజ్యాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న చక్రవర్తి పేరేంటి? అహష్వరోషు. కోరేష్ చనిపోయాడు. ఆ తదనంతరం ఎవరెక్కారు గద్దెకి? అహష్వరోషు, కాంబిసెస్. మీకు అర్థం అవడానికి సరిగ్గా 400 క్రీస్తుపూర్వం 530లో అహష్వరోషు గద్దెనెక్కి కూర్చున్నాడండి. ఇతను కూడా తన తండ్రిలాగానే ఒక 8 సంవత్సరాలు మాత్రమే పారసిక మాదియా సామ్రాజ్యం తరపున ప్రపంచ దేశాలను పరిపాలించాడు. 8 సంవత్సరాలు. ఇతను కూడా మరణించాడు. చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకే ఇతను పోయాడు. 530లో చక్రవర్తి అయ్యాడు. 538లో అవుట్. తండ్రి 8 సంవత్సరాలే పరిపాలించాడు. తండ్రి గర్భమున చుచ్చినట్టు కుమారుడు ఈ మాదియ పారసిక సామ్రాజ్యమును ఏలుతూ ప్రపంచమంతటిని ఏలుతూ 8 సంవత్సరాలకి ఇతను కూడా మరణించడం జరుగుతుంది. ఇతని గురించి ఎజ్రా గ్రంథం 4:6 మనకు కనబడుతుంది. ఇతని తదనంతరం బాటియా, ఇతని అసలు పేరు హర్తహసస్త. చరిత్ర చెప్తున్న కట్టు కథ కాదు. బాటియా, హర్తహసస్త. మనకి ఇతని గురించి వాక్యం ఎజ్రా గ్రంథం 4:7 ఉంటుంది. ఎజ్రా గ్రంథం 4:7 కనబడే హర్తహసస్తే ఇతనికి ఉన్న మరొక పేరు బాటియా. ఇతడు ఒక దొంగ. ఇతడు ఒక దొంగ. ఆ పారసిక మాదియ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారిని వాళ్ళను మోసపుచ్చి నేను కూడా ఆ కోరేషు యొక్క కుమారుడినే అన్న కోణంలో వారిని మోసం చేసి గద్దెనెక్కుతాడు. గద్దెనెక్కిన 7 నెలలే పరిపాలన చేస్తాడు. ఎన్నెళ్ళు? 7 నెలల పరిపాలన చేసి ఇతడు కూడా తన రంకు బయటపడింది. తను చేసి ఎలా గద్దెనెక్కాడో, ఎలా మోసం చేసి గద్దెనెక్కాడో, ఎలా అబద్ధాలు చెప్పి గద్దెనెక్కాడో అదంతా, ఆ రంకంతా 7 నెలల్లోనే బయటపడేసరికి అతన్ని ప్రక్కన పెట్టేశారు. ప్రజలందరూ అతన్ని తృణీకరించేశారు, అతను తొలగించేశారు, అతన్ని తీసివేశారు. ఇతని పేరేంటి? హర్తహసస్త. ఎన్నెళ్ళు ఉన్నాడు ఇతను? 7 నెలలు. ఆ తర్వాత ఇతను ఏమైపోయాడు? తీసివేయబడ్డాడు, తొలగించబడ్డాడు. ఇతనికి ఇంకొక పేరేంటి? బాటియా, దొంగ. బాటియా అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా చదువుకునేటప్పుడు ఈ అర్థహాస్యస్త, ఇంకొంతమంది అర్థహాస్యస్తలు కనపడతారు, అది కూడా చూపిస్తాను. వీళ్ళెవరు, వాళ్ళెవరు, వీళ్ళంతా ఎవరు అని పిచ్చి పుట్టిపోద్ది. ఇప్పుడు నేను అహష్వరోషు చూపించానా? ఈ అహష్వరోషు, ఎస్తేరు గ్రంథంలో ఒక అహష్వరోషు, వీళ్ళంతా ఎవరు అసలు అనేది మనకు అర్థం కాదు. ఇంకొక అహష్వరోషు కూడా ఉన్నాడు బైబిల్లో. 3 అహష్వరోషులు కనబడతారు మనకు బైబిల్లో. అందుకని మీకు క్లారిటీ ఇస్తున్నా. వాటన్నిటి గురించి నేను చెప్పట్లేదు, జాగ్రత్తగా మీరు వినండి. మీరు ఒకవేళ రాసుకుంటానంటే నేను చెప్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఒక అహష్వరోషు ఉంటాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఒక అహష్వరోషు ఉంటాడు. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక అహష్వరోషు ఉంటాడు. ఎస్తేరు గ్రంథంలో ఒక అహష్వరోషు ఉంటాడు. వీళ్ళు 3 వేరు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న అహష్వరోషు, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న అహష్వరోషు, ఎస్తేరు గ్రంథంలో ఉన్న అహష్వరోషు. 3 వేరు. జాగ్రత్తగానండి, ఇప్పుడు నేను చెప్పే మాటలేనండి. ఇప్పుడు దొంగ అయిన బాటియా, హర్తహసస్త కూడా 7 నెలలు మాదియా పారసీకులను పరిపాలన చేసి అతను కూడా ఏమైపోతాడు? చనిపోతాడండి. ఇతని తర్వాత కోరేషు గారి కుమార్తెని వివాహం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు దర్యావేషు. ఏం పేరండి? కోరేషు గారి యొక్క కుమార్తె. మొట్టమొదట ఈ పారసీక సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆ స్థాపికుడు కోరేషు. ఆ కోరేషు గారి యొక్క కుమార్తెని వివాహం చేసుకున్నాడు. అతని పేరే దర్యావేషు. ఈ దర్యావేషు సరిగ్గా క్రీస్తు పూర్వం 522లో గద్దెనెక్కాడు.
క్రీస్తు పూర్వం 522లో ఈ దర్యావేషు పారసిక మాదీయుల తరపున ప్రపంచాన్ని పాలించడం ప్రారంభించాడు. కోరేష్ కల్లుడవుతాడు. పారసిక మాదీయులను పరిపాలించడానికి ప్రారంభించాడు ఈ దర్యావేషు. ఈ దర్యావేషు కాలానికి, ఇప్పుడు జాగ్రత్తగానండి, ఈ దర్యావేషు కాలానికి కూడా అయోనీయులను జయించింది ఎవరు? అయోనీయులు. రాజుగా ఉన్నప్పుడు కోరేష్ అయోనీయుల మీద యుద్ధం చేసి జయించాడా? ఈ దర్యావేషు వచ్చే కాలానికి కూడా అయోనీయులను పరిపాలిస్తున్నది పారసిక మాదీయులే. జాగ్రత్తగానండి, అవసరం. కోరేషు అయోనీయులను జయించాడు. తర్వాత ఎవరు వచ్చాడు? అహష్వరోసు కాంబిసెస్ వచ్చాడు. తర్వాత ఎవరు వచ్చారు? దొంగ బాట్య వచ్చాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఆ కోరేషు యొక్క అల్లుడైన దర్యావేషు వచ్చాడు. ఇతని కాలానికి వచ్చాక కూడా అయోనీయులు మాదియా పారసిక క్రిందనే ఉన్నారు. మాదియా పారసికులే అయోనీయులను పరిపాలిస్తూ ఉన్నటువంటి దినాలు. జాగ్రత్త గమనిద్దామండి. ఈ అయోనీయ ప్రాంతంలో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు మిలేతు. నేను చెప్పాను కదా, అయోనియా ప్రాంతంలో కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణంలో ఎఫెస్సి, మిలేతు అనే పట్టణాలు ఉన్నాయి. అది అపోస్తుల కార్యములు 20:17 అని చెప్పాను కదా. ఆ మిలేతు అనబడిన ఒక పట్టణం ఉంది. ఆ మిలేతు అనబడిన ఈ పట్టణముకి ఒక రాజు ఉన్నాడు. అతని పేరే అరిస్టాగరస్. మిలేతు పట్టణానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజే అరిస్టాగరస్. జాగ్రత్తగానండి. అయోనియా ప్రాంతంలో ఎక్కువ గ్రీకులు నివసించేవాళ్ళు. ఎస్తేరు గ్రంథానికి నేను చెప్పే సబ్జెక్ట్కి చాలా లింక్ ఉంది. ఎస్తేరు జీవితానికి నేను చెప్పే సబ్జెక్ట్కి చాలా లింక్ ఉంది కనుక నేను చరిత్ర చెప్తున్నా. అయోనియా ప్రాంతంలో గ్రీకులు ఎక్కువగా నివసించి ఉండేవారు. గ్రీకులు ఎక్కువ బ్రతుకుతూ ఉండేవారు. ఈ అయోనియా ప్రాంతం అంతటిని పరిపాలిస్తుంది పారసిక మాదీయులే, దర్యావేషు కాలానికి కూడా. అయితే ఈ అయోనియా ప్రాంతంలో కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణంలో ఒక పట్టణం మిలేతు పట్టణానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు అరిస్టాగరస్. ఇతను గ్రీకు వాడు. మిలేతు పట్టణానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు అరిస్టాగరస్. ఇతను గ్రీకు వాడు. ఈ గ్రీకు వాడైన ఈ అరిస్టాగరస్ పారసీకుల చక్రవర్తి అయిన దర్యావేషు మీదికి తిరుగుబాటు చేస్తాడు. ఆ కాలంలో ఒక్కొక్క పట్టణం ఒక్కొక్క రాజ్యంగా ఉండేది. మన దేశంలో కూడా మీరు గమనించి ఉంటారో లేదో, కొన్ని సంవత్సరాల క్రితం ఒక్కొక్క దేశం, ఒక్కొక్క పట్టణం ఒక్కొక్క రాజ్యంగా ఉండేది. మన దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రం ఒక రాజ్యంగా ఉండేది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజు ఉండేవాడు. బహుశా పురుషోత్తముడు అనుకోవచ్చు. తెలంగాణలో కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణానికి కూడా ఒక రాజ్యంగాను ఒక రాజు ఉండేవాళ్ళు. అక్కడ వేరే రాజులు పరిపాలించేవాళ్ళు, ఇక్కడ వేరే రాజులు పరిపాలించేవాళ్ళు. అలా ఆ కాలంలో ఒక్కొక్క పట్టణం, ఒక్కొక్క రాష్ట్రం ఒక రాజ్యముగా ఉండేది. ఆ పట్టణాలకు రాజులు ఉండేవాళ్ళు. గమనించండి, ఈ మిలేతు పట్టణానికిలో ఉన్నటువంటి రాజు అరిస్టాగరసు ఎవరి మీదకి తిరుగుబాటు చేస్తాడంటే పారసిక మాదియ చక్రవర్తి అయిన దర్యావేషు మీదకి తిరుగుబాటు చేస్తాడు. దీనినే అయోనీయుల యుద్ధం అన్నారు చరిత్రలో. నేను చెప్పేది చరిత్ర. క్రీస్తు పూర్వం 499 నుంచి 493 వరకు అయోనీయుల తిరుగుబాటు అంటారు దీన్ని. క్రీస్తు పూర్వం 499 నుండి 493 వరకు ఈ తిరుగుబాటు జరిగింది. ఎవరు తిరుగుబాటు చేసింది? మిలేతు పట్టణానికి, మిలేతు రాజ్యానికి రాజు అయినటువంటి అరిస్టాగరస్, గ్రీకు వాడైన ఈ అరిస్టాగరస్ ఎవరి మీదకి తిరుగుబాటు చేశాడు? దర్యావేషు మీదకి తిరుగుబాటు చేశాడు. ఎప్పుడైతే ఆ దర్యావేషు మీదకి తిరుగుబాటు చేశాడో అది చిన్న చిన్నగా ప్రారంభమై ఒక పెద్ద తిరుగుబాటు అయిపోతుంది.
చిన్నది మొదటిగా చిన్నగా ప్రారంభించాడు తిరుగుబాటు. ఎవరి మీదకి? పారసీక మాదియ ఒక బలమైన సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన దర్యావేషు మీదకి చిన్నగా తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తే ఆ తిరుగుబాటు పెద్దదిగా ఒక పెద్ద తిరుగుబాటు అయిపోద్ది. ఒక పెద్ద తిరుగుబాటు అయిపోయి ఆ పెద్ద తిరుగుబాటును బట్టి మనోడికి గ్రీకు వాడైనటువంటి అరిస్టాగ్రస్కి భయం వచ్చేస్తుందండి. పారసీక మాదియ సామ్రాజ్యం ఇది 127 సంస్థానాలతో కూడిన అతిపెద్ద సామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యం. అందులోనూ ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి చక్రవర్తి దర్యావేష్ భయంకరమైన క్రూరుడు. యేసు ప్రభుని సిలువ వేశారు కదా, ఆ సిలువను ఆ దినాలలో ఈడే పునఃప్రారంభించింది దర్యావేషం. 3000 మందిని నిలబెట్టి ఒకేసారి సిలువేసేసాడు. భయంకరమైన కూరుడి దర్యావేషం. ఈ దర్యావేషు మీదికి ఒక చిన్న పట్టణం, అయోనియాలోని ఒక చిన్న పట్టణం, మిలేతు పట్టణం. ఆ చిన్న పట్టణంలో రాజు అయినటువంటి అరిస్టాగ్రస్, గ్రీకు వాడని అరిస్టాగ్రస్ తిరుగుబాటు చేశాడు. ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో అది చిన్నదిగా కాస్త పెద్ద తిరుగుబాటు అయిపోయింది, పెద్దదైపోయింది. మనోడికి భయం వచ్చేసింది. ఈ పారసీక మాదియ సామ్రాజ్యాన్ని మనం ఎదుర్కోలేం, మనం జయించలేం, మనం ఎదురాడలేం, వీళ్ళకి ఎదురుగా మనం నిలబడలేం. కనుక ఎవరో ఒకరి సహాయం కోరుకోవాలని ఆ పక్కనే స్పార్టా అనబడిన గ్రీకు ప్రాంతం ఉంటుంది. జాగ్రత్తగానండి, స్పార్టా అనబడిన గ్రీకు ప్రాంతం ఉంటుంది. ఈ స్పార్టాలో ఉన్నటువంటి వారు ఎలాంటి వాళ్ళు అంటే ఒక్కడు 100 మందిని చంపేస్తాడు. అంతటి బలవంతులు. స్పార్టాలో ఉన్నటువంటి ఒక్కడు 100 మందిని చంపగలిగినంత బలవంతులు స్పార్టాలో ఉన్నారు. ఈ అరిస్టాగ్రస్ భయపడిపోయి ఇది పెద్ద తగుగా మారిపోయింది, ఇది పెద్ద గొడవగా మారిపోయింది, ఖచ్చితంగా నేను ఈ పారసీక మాదియులను ఎదిరించలేను, ఓడించలేను, వాళ్ళ మీద తిరుగుబాటు చేయలేను, నా శక్తి సామర్థ్యత సరిపోదు, స్పార్టా వాళ్ళ సహాయం తీసుకుందామని వెళ్ళి ఇతను గ్రీకు వాడు, స్పార్టా అనేది గ్రీకు ప్రాంతం, వెళ్ళి వాళ్ళని అడుగుతాడు, ఇది పరిస్థితి, ఈ యుద్ధంలో మీరు మాకు సహాయం చేయడానికి మాతో కూడా రండి అని అడిగితే స్పార్టా ప్రజలు అంటారు, వివరాలన్నీ కనుక్కొని ఎక్కడ ఏంటని మొత్తం కనుక్కొని యుద్ధం చేయడానికి మాకు ఇబ్బంది, మేము రాలేము, ఎందుకంటే మా ప్రాంతం నుంచి యుద్ధం జరిగే ప్రాంతానికి చాలా దూరం, మా ప్రాంతానికి మీ ప్రాంతానికి చాలా దూరం, మా ప్రజలు అంత దూరం వచ్చి మీతో యుద్ధం చేయలేరు, కాబట్టి మేము రాలేము, మీరు కానివ్వండి అన్నారు. దాంతో ఈ అరిస్టాగ్రస్కి ఏం అర్థం కావట్లా, ఏం దిక్కు తోచని స్థితిలో స్పార్టాను వదిలేసి ఆ పక్కనే ఉన్న ఎథెన్స్ వాళ్ళు కూడా గ్రీకులే, ఎథెన్స్ వారి దగ్గరికి వెళ్ళి మీరైనా కాస్త సహాయం చేస్తారా అని బ్రతిమలాడితే ఎథినీయులు అంటారు, మీ అంత దూరం వచ్చి మేము యుద్ధం చేయలేం, కానీ ఒక 25 యుద్ధ నౌకలు ఇస్తాను, పోయి మిలితు వారితో యుద్ధం చేయండి అంటారు. నేనండి నేను దగ్గరికి వచ్చేసాను, ఒక 25 యుద్ధ నౌకలు ఇచ్చి నువ్వు పోయి వాళ్ళతో యుద్ధం చేయి అని ఎథెన్స్ వారు అరిస్టాగ్రస్కి చెప్తే, మిలేతు రాజు అయినటువంటి అరిస్టాగ్రస్కి చెప్తే ఆ 25 యుద్ధ నౌకలను మరికొన్ని యుద్ధ నౌకలను సమకూర్చుకొని ఈ మిలేతు రాజైన అరిస్టాగ్రస్ తప్పక ఎవరి మీదకి యుద్ధానికి పోతాడు? దర్యావేషు చక్రవర్తి అయిన మాదియ పారసిక సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన దర్యావేషు మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? మాదియ పారసికకి అయోనియాలో ఉన్న ఒక ప్రాంతం మిలేతులో ఉన్నటువంటి రాజు అరిస్టాగ్రస్కి మాదియ పారసిక చక్రవర్తి అయిన దర్యావేష్కి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మాదియ పారసికులు అయోనియులలో ఉన్న పట్టణాల్లో ఉన్నటువంటి మిలేతు పట్టణానికి సంబంధించిన అరిస్టాగ్రస్ని తరిమి వెంటాడి
అతన్ని తరిమి తరిమి కొడతారు. తరిమి తరిమి వెంటాడి వెంటాడి కొడతారండి. వాళ్ళ దెబ్బకు నిలబడలేక, వాళ్ళ దెబ్బకు తాలుకోలేక అరిస్టాగ్రస్ పారిపోతాడు, వెళ్ళిపోతాడు, పారిపోతాడు. జాగ్రత్తగానండి, పాయింట్లోకి వస్తున్నాను. దర్యావేషు ఆలోచించాను, వీళ్ళకి సహాయం చేసింది ఎవరు? ఎవరికి? అరిస్టాగ్రస్కి సహాయం చేసింది ఎవరు? మిలేతు రాజైన అరిస్టాగ్రస్కు సహాయం చేసింది ఎవరు? ఆలోచిస్తే ఎథెన్స్ వాళ్ళు ఒక 25 యుద్ధ నౌకలు పంపుంటారు. ఎప్పటి నుంచో దర్యావేషుకు ఒక ఆశ ఉంది. ప్రపంచాన్నంతా గెలిచిన దర్యావేషు గ్రీకును జయించలేకపోయి ఉంటాడు. గ్రీకు సామ్రాజ్యాన్ని తన హస్తగతాలు చేసుకోలేకపోయి ఉంటాడు. గ్రీకు సామ్రాజ్యాన్ని తన ఆధీనంలో చేసుకోలేకపోయి ఉంటాడు. దర్యావేషుకున్నటువంటి ఒక ఆశ, ఎలాగైనా గ్రీకు దేశాన్ని, గ్రీకు ప్రాంతాన్ని కూడా మా హస్తగతం చేసుకోవాలా, గ్రీకు ప్రాంతాన్ని కూడా నేను స్వాధీనంలో పరుచుకోవాలా, గ్రీకు ప్రాంతాన్ని కూడా నేనే ఏలుబడి చేయాలా అని ఎదురు చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఎథెన్స్ వారు ఎవరికి సహకరించారు? అరిస్టాగ్రస్కి. మిలేతు రాజైన అరిస్టాగ్రస్కి ఈ ఎథెన్స్ వారు ఎప్పుడైతే సహకరించారో, ఎథెన్స్ వారంటే గ్రీకు వారు, స్పార్టా వారంటే గ్రీకు వారు. అయోనీయులుగులో గ్రీకు వాడైన అరిస్టాగ్రస్ పరిపాలన చేస్తుండేవాడు రాజుగా. ఈ ఎథెన్స్ వారు ఒక 25 యుద్ధ నౌకలు ఇచ్చి వాళ్లకు సహకరించేసరికి దర్యావేషుకి కోపం పెరిగిపోద్ది. మాకు విరుద్ధంగా, మాకు వ్యతిరేకంగా, మా మీదకి యుద్ధానికి పురికొల్పడానికి ఎథెన్స్ వారు అరిస్టాగ్రస్ సహాయం చేస్తారా? కబర్దార్ అరిస్టాగ్రస్, క్షమించండి, కబర్దార్ ఎథెన్స్. ఎథెన్స్ వార్లరా కబర్దార్, గ్రీకులో ఉన్నటువంటి ఎథెన్స్ వార్లరా కబర్దార్, మీ మీద నేను యుద్ధాన్ని ప్రకటిస్తాను. మీరు అరిస్టాగ్రస్కి, మిలేతు వాడైనటువంటి అరిస్టాగ్రస్కి మీరు సహకరించారు అంటే నాకు విరుద్ధంగా వచ్చారు, నాకు వ్యతిరేకంగా వస్తున్నారు. నాకు విరుద్ధంగా వ్యతిరేకంగా పోరాడడానికి మిలేతు వాడైన అరిస్టాగ్రస్కి మీరు సహాయం చేస్తారా? అందులోనూ దర్యావేషు గ్రీకును స్వాధీనపరుచుకోవాలని ఎప్పటి నుంచో ఎదురెదురు చూస్తుండగా సరిగ్గా సమయం దొరికింది. ఈ సమయంలోనే దర్యావేషు వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడండి. ఎవరి మీద? గ్రీకుల మీద. క్షమించండి, గ్రీకుల మీద, అదే గ్రీకులు, ఎథెన్స్ వారి మీద దర్యావేషు ఏం ప్రకటిస్తాడు? యుద్ధాన్ని ప్రకటిస్తాడండి. తన సైన్యాధిపతులలో ఒక 2 సైన్యాధిపతులను ఏర్పరుచుకొని ఒక 30,000 మంది సైన్యాన్ని తన చేతికి అప్పగించి, 30,000 మంది సైన్యాన్ని తన చేతికి అప్పగించి ఆ 2 సైన్యాధిపతులను ఏర్పరిచి, ఆ 2 సైన్యాధిపతులకి ఒక 30,000 మంది సైన్యాన్ని అప్పగించి, వీరితో పాటు ఎథెన్స్లో ఒకప్పుడు రాజుగా ఉంటాడు, అతని పేరు హిప్పియా. జాగ్రత్తగా, ఎథెన్స్ ప్రాంతానికి రాజుగా ఉన్నాడు ఒకప్పుడు హిప్పియా. ఈ ఎథెన్స్ ప్రజలు ఏం చేస్తారంటే హిప్పియాను తరిమి కొడతారు. దాంతో హిప్పియా నేరుగా వచ్చి దర్యావేషు దగ్గర ఉంటాడు. ఎథెన్స్ ప్రాంతం మీద బాగా అవగాహన ఉన్నటువంటి హిప్పియా ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడయ్యా అంటే దర్యావేషు దగ్గర ఉన్నాడు. దర్యావేషు తన సైన్యంలోకి 2 సైన్యాధిపతులను, ఒక 30,000 మంది సైన్యాన్ని సిద్ధపరిచి, వారితో పాటు ఎథెన్స్ పట్టణం మీద బాగా అవగాహన ఉన్న, ఎథెన్స్ ప్రాంతం మీద బాగా అవగాహన ఉన్న హిప్పియాను కూడా వాళ్ళకి అప్పగించి యుద్ధానికి పంపుతాడండి. 3 సంవత్సరాలు ప్లాన్ చేస్తాడు. 1 కాదు, 2 కాదు, 3 సంవత్సరాలు ఒక చక్కని ప్లాన్ చేసి, ఒక అద్భుతమైన ప్లాన్ చేసి వాళ్ళని యుద్ధానికి పంపుతాడండి. చెప్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి నేను చెప్పేది? అర్థమవుతున్నట్టు కొంతమంది, అర్థం కానట్టు ఇంకొంతమంది. జాగ్రత్తగానండి, మీకు అర్థమవుతుంది నేను ఆశిస్తున్నా. మొత్తానికి ఇప్పుడు
దర్యావేషు ఏం చేశాడు? ఎథెన్స్ మీద, గ్రీకుల మీద ఏం ప్రకటించాడు? యుద్ధం. 3 సంవత్సరాలు ప్లాన్ చేసి 2 సైన్యాధిపతులుగా తోడుగా ఒకప్పుడు ఎథెన్స్ ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి ఆ రాజును కూడా కలిపి 30,000 మందితో నీటి మీదను నేల మీదను యుద్ధం చేయగలిగినటువంటి యోధులను 30,000 మందిని ఎన్నుకొని ఎథెన్స్ మీదకి యుద్ధానికి పంపిస్తాడండి. యుద్ధము జరిగేటువంటి స్థలం ఎథెన్స్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో. ఎథెన్స్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో యుద్ధము జరిగే స్థలం. గమనించండి, ఈ 45 కిలోమీటర్ల దూరంలో ఎథెన్స్ ఉంది కదండి, ఎథెన్స్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది యుద్ధ స్థలం. ఎథెన్స్ వారు యుద్ధానికి వచ్చేసారు. వీళ్ళు దర్యావేషు నుంచి మాదియా పారసీకులు యుద్ధానికి వచ్చారండి. యుద్ధం హోరాహోరీగా జరిగింది. ఎందుకంటే ఎథెన్స్ ప్రజలు చాలా తక్కువ మంది. మాదియా పారసీకులు వచ్చినటువంటి సైన్యం కంటే ఎథెన్స్ సైన్యం చాలా తక్కువ, చాలా కొద్ది. అయినప్పటికీ ఎథెన్స్ ప్రజలు మాదియా పారసీక సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి సైన్యాధిపతులతో 30,000 మంది సైన్యంతో ధీటుగా యుద్ధం చేస్తారు. వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ. ఎథెన్స్ వారు తక్కువ, మాదియా పారసీక సామ్రాజ్యం తరపున వచ్చినటువంటి సైనికులు ఎక్కువ. ఎథెన్స్ తరపున వెళ్ళినటువంటి సైనికులు తక్కువ. ఎథెన్స్ ప్రాంతం నుంచి 45 కిలోమీటర్ల ఒక స్థలం ఉంది. ఆ స్థలమునే మ్యారథాన్ అంటారు. ఏమంటారు? విన్నారు ఎప్పుడని పేరు? ఇన్నే ఉంటారు, జ్ఞాపకం చేస్తాను. మ్యారథాన్ అనబడిన ఒక ప్రాంతం ఉంది, ఒక స్థలం ఉంది. ఆ స్థలములో ఇరువురు ప్రజలు యుద్ధానికి ఏకమవుతారండి. యుద్ధం చాలా వేడివేడిగా, హీటుగా, పోటాపోటీగా జరిగితే ఈ యుద్ధములో మాదియా పారసీకులను ఎథెన్స్ వారు తరిమి కొడతారు. 3 సంవత్సరాలు ప్లాన్ వేసి దర్యావేషు పంపించాడు 30,000 మంది యోధులను, నీటిలోను నేల మీద యుద్ధం చేయగలిగిన యోధులను. ప్రపంచాన్ని ఏలుతున్న సామ్రాజ్యం మాదియా పారసీక సామ్రాజ్యం. అంతటి గొప్ప సామ్రాజ్యం. ఎథెన్స్ వారు చాలా కొద్దివారు, చాలా కొంతవారు. ఈ కొద్ది వారైన ఎథెన్స్ వారు మాదియా పారసీకులతో యుద్ధం చేస్తారండి. ఈ యుద్ధములో తరిమి కొడతారు. ఎవరిని? మాదియా పారసీక సైన్యాన్ని. ఎథెన్స్ వారిది విజయం. మాదియా పారసీకులు పారిపోతున్నారు. ఆ సమయంలో ఒకడు, మనము మాదియా పారసీకుల మీద యుద్ధమును గెలిచామని పరిగెత్తుకుంటూ ఎక్కడ ఆకుండా ఎథెన్స్ పట్టణంలోకి వెళ్ళి, ఎథెన్స్ ప్రాంతంలోకి వెళ్ళి మనము మాదియా పారసీకుల మీద యుద్ధం గెలిచామని చెప్పి వాళ్ళకు చెప్పి చనిపోతాడు. 45 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్తాడండి. అక్కడికి వెళ్తాడు, మనము మాదియా పారసీకుల మీద విజయాన్ని సాధించాం, యుద్ధంలో విజయం మందే అని చెప్పి అక్కడికక్కడే మరణిస్తాడు. అందుకనే ఒలింపిక్స్లో ఒక గేమ్ ఉంటుంది, ఆ గేమే మ్యారథాన్. ఒలింపిక్స్ కూడా ఎక్కడ జరుగుతాయి చెప్పండి? ఎథెన్స్. ఈ ఒలింపిక్స్ గేమ్స్లలో ఒక గేమ్ పేరే మ్యారథాన్ రేసింగ్ అంటారు. మీరు చదువుకున్న వాళ్ళు మీకు ఐడియా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇది సరిగ్గా 490వ సంవత్సరంలో ఈ యుద్ధం జరుగుతుందండి. క్రీస్తుపూర్వం 490లో ఈ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎథెన్స్ వాళ్ళు గెలిచారు. నేను వెళ్తున్నాను, ముగింపులోకి వచ్చేసాను. ఎథెన్స్ వాళ్ళు ఎప్పుడైతే గెలిచారో దర్యావేషుకు దిగులు పట్టేసింది. ఈసారి యుద్ధానికి సైన్యాధిపతులు కాదు, నేను వెళ్ళాలి, ఎలాగైనా గ్రీకు ప్రాంతాన్ని పట్టేసుకోవాలి, ఎలాగైనా గ్రీకు ప్రాంతాన్ని నా హస్తగతం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈసారి నేను గ్రీకు మీదికి యుద్ధానికి నేనే వెళ్ళాలనుకుంటాడు దర్యావేషు. ఈలోగా ఈ మాదియా పారసీక ఒక పెద్ద సామ్రాజ్యం కదా. ఐగుప్తు వాళ్ళు
ఈ మాదియ పారసీక సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక పక్క తిరుగుబాటు చేస్తారు ఐగుప్తు వాళ్ళు. ఒక పక్క గ్రీకు మీద ఓడిపోయాడు, ఆ బాధ, ఆ వేదన, ఆ దిగులు. ఇంకో పక్క ఐగుప్తు వాడు తిరుగుబాటు ప్రారంభమైంది. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారయ్యా అంటే పన్నులు ఎక్కువ పెడుతున్నారంట. పన్నుల భారం అధికం పెట్టి వాళ్ళ దేశంలో ఉన్న గనులను, గొప్ప వాళ్ళను, బలాఢ్యులను తమ దేశానికి తీసుకొని పోవడాన్ని బట్టి ఐగుప్తు వారు తిరుగుబాటు చేస్తారు. ఇంకో పక్కన ఈ రెండు ఇలా జరుగుతుండగా మరో పక్క బబులోను వారు తిరుగుబాటు చేస్తారు. బబులోనీయులు కూడా తిరుగుబాటు చేస్తారు. ఇవన్నిటినీ అర్థం కాని అయోమయంలో, దిక్కుతోచని పరిస్థితిలో ఆలోచించి కృంగిపోయి సరిగ్గా 586 క్రీస్తు పూర్వంలో దర్యావేషు చనిపోతాడు. 586 తర్వాత క్రీస్తు పూర్వం 586లో దర్యావేషు చనిపోతాడు. ఇతను చనిపోతూ ఉన్న ఇతనుకున్న ఒక ఆశ ఏంటి? గ్రీకుని ఎలాగైనా పట్టుకోవాలన్న ఆశతోనే చనిపోతాడు. అదే సమయంలో ఒక పక్కన ఐగుప్తులు ఏం చేస్తుంటారు? తిరుగుబాటు చేస్తున్నారు. మరో పక్కన పారసీకులే, బబులోనీలు ఏం చేశారు? తిరుగుబాటు చేస్తున్నారు. వీటన్నిటి మధ్యలో కృంగిపోయాడు, బలహీనపడిపోయి కరెక్ట్గా 586లో దర్యావేషు చనిపోతే అప్పుడు ఎక్కుతాడు ఆ దర్యావేషు యొక్క కుమారుడు క్రీస్తు పూర్వం 586లో అహష్వరోషు. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు గ్రంథములో కనబడే అహష్వరోషు అప్పుడు ఎక్కుతాడు గద్దిన. జాగ్రత్తగా ఈ స్టోరీ అంతా చాలా అవసరం, నేను చెప్పిన చరిత్ర అంతా చాలా అవసరం. 586లో మాదియ పారసీక తరపున ప్రపంచాన్ని ఏలడానికి ఒక చక్రవర్తి, 127 సంస్థానాలకు ఏలడానికి, పరిపాలించడానికి ఒక చక్రవర్తి గద్దెనెక్కి కూర్చుంటాడు. అతను దర్యావేషు యొక్క కుమారుడు. అతని పేరు అహష్వరోషు. ఏం పేరండి అతని పేరు? అహష్వరోషు. మనం ఇందాక కోరేషు యొక్క కుమారుడైన అతని వేరు, దర్యావేషు యొక్క కుమారుడైన అహష్వరోషు. ఇప్పుడు అహష్వరోషు ఎక్కడ కూర్చున్నాడు? గద్దెనెక్కి కూర్చున్నాడు. అహష్వరోషు గద్దెనెక్కి కూర్చోగానే తన తండ్రి కాలంలో, దర్యావేషు కాలంలో ఒక ఐగుప్తులు ఏం చేశారు? తిరుగుబాటు చేశారని చెప్పాను. తర్వాత బబులోనీలు ఏం చేశారు? తిరుగుబాటు చేస్తున్నారని చెప్పాను. వీటన్నిటి మధ్య కృంగిపోయి చనిపోయాడే దర్యావేషు. తర్వాత గద్దెనెక్కి కూర్చున్నది ఎవరు? అహష్వరోషు. ఇప్పుడు అహష్వరోషు గద్దెనెక్కి కూర్చోగానే మొదట బబులోనీల్ని, ఐగుప్తుని ఇద్దరిని అణిచేశాడు. బబులోనీల్ని, ఐగుప్తుల్ని ఇద్దరిని అణిచిపెట్టేశాడు. వాళ్ళిద్దరి యొక్క ఆగడాలు, వాళ్ళ తిరుగుబాటును ఎక్కడిదక్కడ అణిచిపెట్టేశాడు. ఎక్కడిదక్కడ అణిచిపెట్టి ఇప్పుడు మనం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చాం. మొత్తానికి ఎక్కడిదక్కడ అణిచిపెట్టి ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తాడు. ఇందాక నేను చెప్పాను విందు ఎందుకు ఏర్పాటు చేశాడని. జాగ్రత్తగా రండి. ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తాడు. ఎన్ని రోజులు విందు అది? 187 దినాలు ఒక అద్భుతమైన విందు. ఈ విందును గురించి చూసుకొని 2-3 మాటల్లో క్లోజ్ చేద్దాం. రండి ఎస్తేరు గ్రంథం త్వరగా 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరములు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలకు అహష్వరోషు ఏలెను. ఆ కాలంలో రాజైన అహష్వరోషు షూషను కోట నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ, సేవకులందరికీ విందు చేయించెను. పారసిక దేశం యొక్క, మాధ్య దేశం యొక్క పరాక్రమశాలులను, గనులను, సమస్తనాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావాలను, తన మహాతిశయము ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచాను. ఏం చేశాడంట? 180 దినములు
ఆ తర్వాత కింద వచ్చిన కూడా చూడండి. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషను కోటనున్న అల్పులేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. ఎన్ని దినములు? మొత్తం ఎంత అయింది? 87 అయింది. మొదట 180 దినములు వచ్చి ఆ ఆశ్వరోషు 127 సంస్థానాల్లో ఉన్నటువంటి అధిపతులకు, గనులకు, గొప్ప గొప్ప వాళ్లకు, సంస్థానంలో ఉన్నటువంటి అధిపతులకు, గనులకు, గొప్ప గొప్ప వాళ్లకు 180 దినములు విందు చేయించాడు. ఎన్ని దినాలు? 180 దినాలు విందు చేయించాడు. ఆ తర్వాత ఆ 7 దినాలు ఆ సామ్రాజ్యంలో ఉన్న ప్రజలకు విందు. ఎన్ని దినాలండి? 7 దినాలు ఆ సామ్రాజ్యంలో ఉన్న ప్రజలకు విందును అహష్వేరోషు ఏర్పాటు చేశాడు. ఈ విందు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణాలు ఏంటో చెప్తాను వినండి. ఈ విందు ఎందుకు ఏర్పాటు చేశాడయ్యా అంటే, ఒకటి, తమ దేశం మీదికి తమ మీదికి ఎవరు తిరుగుబాటు చేయకుండా. ఐగుప్తులు తిరుగుబాటు చేశారు కదా, బబులోనులు తిరుగుబాటు చేశారు కదా. ఇంకెప్పటికీ ఎన్నటికీ వీళ్ళకి తిరుగుబాటు చేయకూడదు. వీళ్ళకి భయం పుట్టాలన్నట్టుగా గొప్ప విందు 187 దినాలు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. రెండోది ఈ విందు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఎప్పుడైనా రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు వాళ్ళ టార్గెట్ ఏంటంటే, వాళ్ళు ఎట్లా యుద్ధానికి వెళ్తారంటే, రాజులు యుద్ధానికి వెళ్తారనగా ముందుగానే ఒక పెద్ద విందుని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు ఈ విందంటే, ఆ తర్వాత వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఎవడు బ్రతుకుతాడో, ఎవడు చస్తాడో, ఎవడు ఉంటాడో, ఎవడు పోతాడో కూడా తెలియదు. అందుకని ఒక పెద్ద విందుని ఏర్పాటు చేసుకొని తాగుతారు, తింటారు, ఎంజాయ్ చేస్తారు. ఆ విందంతా అయిపోయిన తదనంతరం యుద్ధంకి వెళ్తారు. అహష్వేరోషు ఒక పెద్ద విందును ఏర్పాటు చేశాడంటే, ఆ విందు వెనకల ఒక పన్నాగం ఉంది. ఇంత పెద్ద విందు మామూలు విందు కాదు అది. నేను చదివిస్తాను, లేఖనాలు చదివించి ముగిస్తాను. అంత పెద్ద విందును అహష్వేరోషు ఏర్పాటు చేశాడు. కారణం ఎందుకు చెప్పనా, తన తండ్రి ఏ ప్రాంతాలను జయించలేకపోయాడో, ఏ ప్రాంతాల మీద తన తండ్రి ఓడిపోయాడో ఆ ప్రాంతం ఎథెన్స్, గ్రీకు. తన తండ్రి జయించలేక ఓడిపోయి కృంగిపోయి మరణిస్తే, అదే ఆలోచనతో అదే తలంపులతో మదిలో పెట్టుకొని అహష్వేరోషు ఒక గొప్ప స్కెచ్ చేస్తున్నాడు. ఒక పెద్ద స్కెచ్. గ్రీకుని ఎలాగైనా పట్టేసుకోవాలి, గ్రీకుని ఎలాగైనా తన హస్తగతాలు చేసుకోవాలి, గ్రీకుని ఎలాగైనా తన స్వాధీనంలో పరుచుకోవాలన్న ఒక పెద్ద స్కెచ్. ఆ స్కెచ్లో భాగంగానే గొప్ప విందు. ఇంత గొప్ప విందు ఎందుకంటే, గ్రీకు మీద ఒక పెద్ద స్కెచ్ వేస్తున్నాడు. గ్రీకు మీద ఒక పెద్ద దాడికి దిగబోతున్నాడు. గ్రీకు మీద ఒక పెద్ద యుద్ధం చేయబోతున్నాడు. అందులో భాగంగా ముందుగానే మనోడు ఏం చేస్తున్నాడు? విందు ఏర్పాటు చేశాడు. పెద్ద విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుని గురించి మాట్లాడుకొని ముగించేద్దాం. చూడండి, మొదటి అధ్యాయం 5వ వచనం చదవండి. ఆ దినము గడిచిన తర్వాత రాజు షూషను కోటలో ఉన్న అల్పులేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలో తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవల ధూమ వర్ణము గల అభిశనారతో చేయబడిన త్రాళ్లతో చలురాతి స్తంభాల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదరంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. ఎలాగుందంట వీళ్ళు విందు ఏర్పాటు చేసిన ప్రదేశం అంటే, మొత్తము తెరలు దించేశారంట. మన ఇంటికి కర్టన్స్ కూడా దింపుతామే, అట్లా మొత్తం తెరలు. అలా ఎలాంటి తెరలు అంటే అవి తెలుపు అంట, ఊదా రంగు అంట, ఇంకా ఊదా రంగుతోనూ తెలుపుతోనూ కలిసినటువంటి వెండి తెరలు. అక్కడున్న స్తంభాలు ఎలాంటి స్తంభాలు అంటే వెండి స్తంభాలు. విందు చూడండి ఎంత గ్రాండ్గా పెట్టాడో. ఇంకా ఏమున్నాయి అక్కడ? చలురాళ్ళు పరిచిన నేల మీద, కింద ఏ రాళ్ళు పరిచాలంట? మార్బల్స్. చలురాళ్ళు అంటే మార్బల్స్ కింద పరిపించాడు. చుట్టుపక్కల కర్టన్స్ ఉన్నాయి.
ఊదా రంగు తెలుపు రంగులో కటన్స్ వేలాడదీయించాడు. పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి. ఏంట స్తంభాలు? వెండి స్తంభాలు. ఇంకా ఏం చేశాడు చూడండి. అచ్చుట 7వ వచనం చదువుతున్నా. అచ్చుట కూడిన వారికి వివిధ బంగారు పాత్రలలో పానమిచ్చును. ఏమిస్తున్నాడంట? ఇదేంట్లో నేను కానైతే ఆ పాత్ర ఒకరు జోలు పెట్టుకుంటున్నా. సౌండ్ సిస్టమ్ బాగాలేదురా అంటే సిస్టమ్ పెంచుకోవాలి, ఒక 2 పాత్రలను జోలు పెట్టుకుని వద్దును. బంగారు పాత్రల కంట, బంగారు పాత్రలలో పానీయం, బంగారు పాత్రలు తాగుతున్నారంట. విందు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఇంకా చదవండి ఏముంది చూడండి, చదవండి. రాజుకు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్ష రసము దాసులకు అధికంగా, ద్రాక్ష రసం డ్రింకింగ్, మత్తు పానీయం మందిస్తున్నారంట, విపరీతంగా మందిస్తున్నారంట. ఇంకా ఏముంది? ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా జరుగుటాన్ని బట్టి ఎవరునూ బలవంతం చేయలేదు. ఎవడు కోరినట్టు వారికి పెట్టవలని తన కోట పనివారికి ఆ రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఎవరికి ఎంత కావాలో, ఎంత తాగాలో, ఎంత తినాలో, ఎవరికి ఏం కావాలో, ఏది కొరత లేకుండా, ఏది కొదువు లేకుండా సమృద్ధితో ఏర్పాటు చేసేసాడు ఆ విందులో. ఇంకా ఏం చూశాడని చూడండి. 10వ వచనం, 9వ వచనం. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు. వస్తీ ఎవరో? రాణి. ఎవరికి? రాజుకి. ఏ రాజు? అహష్వేరోషు యొక్క భార్య వస్తీ. వస్తీ కూడా తన కోటలో ఉన్న స్త్రీలందరికీ ఏం ఏర్పాటు చేసిందంట? విందు ఏర్పాటు చేసిందంట. గమనించండి. 7వ దినమందు చివరి రోజు. మొత్తం ఎన్ని రోజులు విందని చెప్పాను? 187 అని చెప్పాను కదా. 7వ రోజు 10వ వచనం చదువుతున్నా. 7వ దినమందు, 7వ దినం అంటే లాస్ట్ రోజు, ద్రాక్ష రసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములకు, అధిపతులకు రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యము కనుపరచవలనని రాజు కిరీటము ధరించుకునిన ఆమెను తన సన్నిధికి పిలవనంపించుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను, బిస్తా, అర్పణ, బిక్త, అబక్త, జేతారు, కర్కసు అను 7 నపుంసకులను ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకోపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము ఫుల్లుగా 7వ రోజు కుతికిలి కాడికి తాగేశారండి. కుతికిలి కాడికి తాగేశారు. అంత ఎంత కూడా కాదు. 7వ రోజు కదా, లాస్ట్ రోజు, చివరి రోజు అని చెప్పి విస్తారంగా తాగారు. త్రాగుడోళ్ళ గురించి చెప్దామంటే తాగుబోతులు అడేవాళ్ళు లేరు. ఇంక నేనేం చెప్పేది? త్రాగుడు, విస్తారంగా త్రాగి కుతికిల వరకు తాగేశారు. ఎంత తాగాలో అంత తాగేశాడు రాజు కూడా. మనకు సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంటుందండి. 23:29 చదవండి. ఎవరైనా త్వరగా తీసిన వాళ్ళు ఉంటే త్వరగా ముగిద్దాం. 23:29 అయిపోయింది లాస్ట్ మాట. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చు వారికి అంట. ద్రాక్షరసము తాగే వాళ్ళకి ఏముందంట? శ్రమ, దుఃఖము, జగడములు, చింత, గాయాలు, ఏంటి మంద దృష్టి. ఇవన్నీ ఎవరికి ఉంటాయంట? ద్రాక్షరసం త్రాగే వాళ్ళకి. చింత వీళ్ళకే, గాయాలు వీళ్ళకే, అవమానాలు వీళ్ళకే, జగడాలు వీళ్ళకే, శ్రమలు వీళ్ళకే. ఎవరికి? ద్రాక్షరసము త్రాగే వాళ్ళకి. ద్రాక్షరసం అనగా మత్తు, మద్యానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత శ్రేష్టం. అహష్వేరోషు విస్తారంగా త్రాగేశాడంట. మద్యం తాగే వాళ్ళకి ఏముంటుందంట? మంద దృష్టి. మద్యం తాగే వాళ్ళకి ఏముంటుందంట? మంద దృష్టి. మళ్ళీ చెప్తున్నా, మంద దృష్టి ఉంటుందంట. శ్రమ వీళ్ళకేనంట, జగడాలు వీళ్ళకేనంట, నెమ్మది ఉండదంట వీళ్ళకి. ఎప్పుడు చింత, వేదన, బాధ ఉంటుందంట. అందుకే ఈరోజు మేము ఏం చెప్తున్నాం? మందిరాలలో ఏం బోధిస్తున్నాం? మద్యము తాగమాకండయ్యా అంటున్నాం.
సువార్తలో మేము ప్రకటించేది ఏంటి? మద్యం తాగొద్దంటున్నాం, మద్యపానం తాగొద్దంటున్నాం. అది తప్ప అండి? మద్యం తాగొద్దనడం తప్ప? మద్యం తాగడం వలన జగడాలు, మద్యం తాగడం వలన శ్రమలు, మద్యం తాగడం వలన చింత, మద్యం తాగడం వలన నెమ్మది లేని పరిస్థితి, మద్యం తాగడం వలన గాయాలు, మద్యం తాగడం వలన మందదృష్టి, ఈ మద్యపానం వలన కదా ఇవన్నీ. మేము బోధిస్తుంది ఏంటి? మేము ప్రకటిస్తుంది ఏంటి? మద్యము తాగొద్దురా అయ్యా అంటున్నాం. మనోళ్ళకి అదేమవుతుంది? నచ్చట్లా, గిట్టట్లా. చెడిపోమని చెప్తున్నామా? త్రాగి చిందులేయమని చెప్తున్నామా? త్రాగి నాట్యాలాడమని చెప్తున్నామా? త్రాగొద్దు, త్రాగొద్దు, మీ ఆరోగ్యాలు పాడైపోతాయి. త్రాగొద్దు, మీ జీవితాలు పాడైపోతాయి. త్రాగొద్దు, నెమ్మది లేకుండా బ్రతుకులు వస్తాయి. త్రాగొద్దు, గాయాలు పాలవుతారు. త్రాగొద్దు, జగడాలు అవుతాయి. త్రాగొద్దు, మందు దృష్టి పెరిగిపోద్ది. త్రాగొద్దు, కుటుంబాలు పతనమైపోతాయి అని మేము ప్రకటిస్తున్నాం. దేవుని సేవకులుగా, దేవుని సువార్థికులుగా మేము ప్రకటించేది త్రాగవద్దని. అది మంచి మాట, చెడ్డ మాట? మరి ఎందుకు క్రైస్తవుల మీదకి దాడులు? ఎందుకు క్రైస్తవుల మీదకి తిరుగుబాట్లు? ఎందుకు క్రైస్తవుల మీదకి వ్యతిరేకత? మంచి చెప్తున్నామనేగా. మనిషికి నచ్చంది గిట్టంది ఏంటి? మంచి. ఆ మంచి చెప్పడం అంటే మనిషికి నచ్చదో? మంచి చెప్పడం అంటే మనిషికి గిట్టదో? బాగుండమని చెప్పడం అంటే మనిషికి నచ్చదో? అందుకనే క్రైస్తవుల మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు. మద్యము తాగొద్దు, దొంగతనాలు చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, మోసాలు చేయొద్దు, అన్యాయం చేయొద్దు, లంచాలు తీసుకోవద్దు. ఇది కదా మేము బోధించేది, ఇది కదా మేము ప్రకటించేది, ఇది కదా మేము మా దగ్గరకు వస్తున్న ప్రజలకు బోధించేది, తెలియపరిచేది. ఇందులో తప్పేముంది? ఇందులో దుర్మార్గత ఏముంది? ఇందులో దుష్టత్వం ఏముంది? ఇందులో చెడుతనం ఏముంది? మంచి మార్గాన వెళ్ళమని ప్రకటిస్తున్నాం, మంచి మార్గాన నడవమని బోధిస్తున్నాం. మద్యం వల్ల నిన్ని నష్టాలు ఉన్నాయి, మద్యం వల్ల నిన్ని ప్రతికూలతలు ఉన్నాయి. మద్యం తాగేశాడండి, కుతికిల వరకు మద్యం తాగేశాడు అహోషురసు. ఆ మద్యం మత్తులో మనోడికి ఏం అర్థం కాక తన భార్య అయిన వస్తిని, తన అందమంతా అక్కడ కూర్చున్న అధిపతులకు, అధికారులకు, గొప్ప గొప్ప వాళ్ళందరి ఎదుట తన భార్య అయిన వస్తి అందాన్ని చూపించమని కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు చెప్పండి? తన భార్య సౌందర్యవతి అంట. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎలాంటి ప్రజలు? మద్యముతో మత్తులై ఉన్న వాళ్ళు, విస్తారంగా మద్యము తాగి ఊగుతూ తూలుతున్నటువంటి ప్రజలు. అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 127 సంస్థానముల నుంచి వచ్చిన ప్రజలంతా, నాయకులంతా, గొప్ప వాళ్ళంతా అక్కడే ఉంటే వాళ్ళందరి మధ్యకి ఇప్పుడు ఎట్లా రావాలంటే వస్తీ వచ్చి వాళ్ళందరి ముందుకు వచ్చి నా అందము చూడండి అని చూపించుకోవాలంట, నా సౌందర్యం చూడండి అని చూపించుకోవాలంట. ఎంత దారుణమో, ఎంత దారుణమో. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ షోలు ఉన్నాయి కదా, అమ్మాయిలు పిల్లిలు నడుస్తుంటారు. మీకు కనపడదు కదా, నేను చూపిద్దాం అనుకుంటే మీకు కనపడదు. పిల్లి నడుస్తూ చూసిన మిస్ ఇండియా. ఇదే చేయమన్నాడు అహశ్వరోష్. ఆ రోజు అహశ్వరోష్ చేయమన్నది అదే. మిస్ ఇండియా కోసం కాదు, కానీ నారాని అట్టుంది అందరూ చూపించడానికి. నువ్వు క్యాట్ వాకింగ్ చేయన్నాడు. క్యాట్ వాకింగ్, నీ అందాన్నంతా కూర్చున్న వాళ్ళందరికీ చూపిస్తూ అటు ఇటు అందరూ ఎలాంటి రాళ్ళంటే మార్బల్స్ మీద వాళ్ళు కూర్చొని ఉంటారు. ఇటు ఇటు ఏమైబడి ఉన్నాయి? తెరలు, తెలుపు రంగుతో ఊదా రంగుతో తెరలు వేయబడి ఉన్నాయి. వెండి స్తంభాలలో నిలబెట్టున్నాయి. అబ్బా, ఆవరణం అంతా అందచందాలతో నింపబడి ఉంటే ఇప్పుడు వస్తీ ఎలా రావాలంట? తాగుతూ, తూలుతూ, పడుతూ, లేస్తూ, మద్యము యొక్క మంద దృష్టి కలిగి, మద్యపానంలో అర్థం కాని దృష్టిలో ఉన్న ప్రజల మధ్యలోకి ఎవరు రావాలంట? వస్తీ రావాలంట. వచ్చి తన అందాన్ని కనపరుచుకోవాలంట, వచ్చి తన అందాన్ని చూపించాలంట, వచ్చి తన అందాన్ని ప్రదర్శించాలంట. దానికి వస్తీ ఏం చేసిందండి? చూడండి, మీరు గమనించిన లేఖనాన్ని
వస్తీ ఏం చేసిందంట 11వ వచనం, రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారం చేయు. వాళ్ళందరూ చెప్పి రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా ఏం చేసిందంట? ఒప్పుకోలా. గుణవతిరాలైన స్త్రీ అయితే ఒప్పుకోదు. జాగ్రత్తగానండి, మూర్ఖత్వం ఎంత పరాకాష్ఠలో ఉంటుందో చెప్తాను. అహష్వేరోషు ఇలాంటి మూర్ఖుడి ఎదుటికెళ్ళి నిలబడింది. ఎవరు? ఎస్తేరు. ఆ మృగాన్ని అట్లా మార్చేస్తుంది, మామూలు కూడా మార్చదు. ఆ మృగాన్ని అట్లా మార్చేస్తుంది. త్రాగుబోతు ఎవరు? అహష్వేరోషు. తన భార్య యొక్క అందం, మద్యపు మత్తులు అందరికీ చూపించాలనుకుంటున్నటువంటి ఆశ కలిగిన వాడు. తన భార్య అందాన్ని అందరికి చూపించాలి, తన భార్య సౌందర్యాన్ని అందరికి చూపించాలి. దానికి వస్తీ ఒప్పల. మనము లోకములో బ్రతుకుతున్నప్పుడు లోకము పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు షార్ట్లు, చినిగిపోయిన డ్రస్సులు. ఒకరోజు నేను మందిరంలో చున్నీలు లేకుండా ఏ స్త్రీ కనబడిన నేను ఒప్పుకోనంటే నా మీదకి ఉప్పొంగారు. చున్నీలు లేకుండా ఏ స్త్రీ అయినా కనబడితే ఒప్పుకోను అన్నదానికి నా మీదకి ఉప్పొంగారు. పాస్టర్ గారు అంతలా మాట చెప్పొచ్చా అని. ఎంతలా మాట చెప్పానో, చున్నీలు లేకుండా తిరగకండి అమ్మా, అది కరైన పద్ధతి కాదు అన్న. ఫిట్ డ్రెస్సులు వేయకండి, అది మంచి పద్ధతి కాదు. ఫిట్ డ్రెస్సులు వేయకండి, మంచి పద్ధతి కాదు, అది క్రైస్తవులకు తగదు అని చెప్పాను. మంచి వస్త్రాధారణ మీరు కలిగి ఉండండి, మీ శరీరం అంతా కప్పివేసే వస్త్రధారణ కలిగి ఉండండి. శరీర అవయవాలు కనబడేటువంటి వస్త్రాధారణ మీరు వెయ్యకండి అని చెప్పాను. తప్పేముంది దాంట్లో? వస్తీ దానికి ఒప్పుకోలా. ఈరోజు క్రైస్తవులో ఉన్నటువంటి అనేక మంది యవనస్తులు ఇంట్లో ఓకే, రాత్రుల్లోకే, బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు కూడా అదే పద్ధతి. ఏంటంటే మోడ్రన్. ఒక తాగుడు పోతాడు కనబడితే నీ మోడ్రన్ అంత భూమి ఆకాశాల మీద పోతుంది. మోడ్రన్, చింపేసుకొని తిరగడం మోడ్రన్, కనబడుతూ తిరగడం మోడ్రన్. ఇంత దయనీయమైన పరిస్థితికి వచ్చేసింది చూడండి. ఇదే దీనికి ఎస్తేరు వస్తీ అప్పుడు ఏం చెప్పింది? నో చెప్పింది. ఇలాంటి మోడ్రన్కి వస్తీ అప్పుడు ఏం చెప్పింది? నో, నాకు వద్దని చెప్పింది. కానీ ఈరోజు క్రైస్తవులు ఏమంటున్నారు, దేవుని బిడ్డలు ఏమంటున్నారు? ఈ మోడ్రన్కి ఓకే. ఆ నోడు వస్తీ ఏమనేది? నో. మాదిరికరంగా లేదు వస్తీ. ప్రతి స్త్రీకి మాదిరికరంగా వస్తీ కనపడుతుంది. రాజు అయితే రాజాజ్ఞ అయితే అయింది. రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. అయినా పర్వాలేదు, నేను అర్ధనగ్నంగా గానో, లేకుంటే బట్టలు లేకుండా గానో, లేకుంటే బట్టలు తీసివేసే గానో, లేకుంటే అంతమంది త్రాగుబోతులు ముందుకొచ్చి నా సౌందర్యాన్ని, నా అందాన్ని చూపించుకోవడం కుదరదు. రాజు అయితే ఏంటి? ఈ రాజు హోదా పోతే పోని, రాణి హోదా పోతే పోని, ఈ రాజ్యంలో విలాసాలు పోతే పోని, ఈ రాజ్యంలో ఆనందాలు పోతే పోని, ఈ రాజ్యంలో ధనము, బంగారము, డబ్బు పోతే పోని, నేనైతే ఇలాంటి పని చేయననిందండి వస్తీ. మీకు తెలుసా, రాజ్యంలో అనగానే తమకు కావలసినంత బంగారు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎంత బంగారు కావాలంటే అంత బంగారు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు. ఇంకా వాళ్ళు ఏది చెప్తే అది జరుగుతుంది. అలాంటి విలాసవంతమైన, అలాంటి శ్రేష్టమైన, అలాంటి ఉన్నతమైన స్థితిగతి హోదాను వద్దనుకునిందండి వస్తీ. వద్దనుకునింది, తృణీకరించింది, తొలగించేసింది, ప్రక్కన పెట్టేసింది. నా సౌందర్యము, నా అందము నేను ఇతర పురుషులు ఎవరికి చూపిను.
నా సౌందర్యము, నా అందము నేను ఇతర పురుషులు ఎవరికి నేను చూపిను, అగ్గపరుచుకోను. ఎంత గొప్ప స్త్రీ అండి, ఎంత అద్భుతమైన స్త్రీ అండి, ఎంత ఉన్నతమైన స్త్రీ అండి. బంగారు కూడా వద్దనింది. ఎవడు వద్దంటాడు చెప్పు? బంగారు కూడా ఆడు ఆడు ఎట్టున్నాయి, ఆడిట్టున్నాయి, అంత బంగారు కూడా ఉందంటే కట్టబెట్టి వస్తున్నాం మనం ఈరోజు. ఇంకా ఏం చెప్తున్నాము? ఆడి ఎట్టనున్నాయి, ఆడి ఇట్టనున్నాయి, ఇట్ట తూగుతానున్నాయి, అన్నన్నున్నాయి. డబ్బుందా? కట్టేద్దాం. డబ్బుకి, బంగారుకి ఈరోజు ఆడపిల్లలు అమ్మేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే డబ్బుకి, క్యారెక్టర్ కోసం కాదు. ఆడికి డబ్బు ఉందా? పెట్టి. ఆడికి బంగారం ఓకే, ఇంకా ఆడికి మంచి అధికారం ఉందా? ఓకే. మంచి పేరు ప్రాకుతుందా? ఓకే. గుడ్డోడు, నడ్డోడు, ఎట్టోడైతే ఏంటి, కానీ అంటున్నాం. అలాంటి దినాల్లో ఈరోజు ఉన్నాం. నేను కొన్ని రీల్స్ చూస్తుంటా. ఒక స్త్రీ వెళ్ళింది ఇంట్లోకి, చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఒక స్త్రీ, ఒక యవనోస్త్రాలు, ఒక అబ్బాయి వెళ్ళాడు. అత్త మీ కూతురు నాకు ఇస్తావా అని అన్నాడు. కూతురు నీకు ఇస్తావా అంటే అత్తనింది, నేను అంతలోకి పక్కన అమ్మాయి అనింది, నేను పెద్ద పెద్ద చదువులు చదవాలి, ఇంకా చదువుకోవాల్సిన చాలా ఉందిలే అనింది. ఇంతలోకి అత్తనింది, అవునయ్యా మా పాప చాలా పెద్ద చదువులు చదవాలి, చాలా ఉన్నతమైన చదువులు చదవాలనింది. ఈలోగా అబ్బాయి ఉండి అత్త అడుగుతుంది, ఏం చేస్తున్నావు ఏంటంటే, ఏం లేదత్త ఈ మధ్య నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అన్నాడంట. గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటాడు. వెంటనే అత్తంటది, చదువులో ఏముంది అయ్యా, పెళ్లి చేసుకుని కూడా చదువుకోవచ్చు. చదువులో ఏముంది, పెళ్లి చేసుకొని కూడా చదువుకోవచ్చు. అంతలేక అమ్మాయి అండి, ఏమ్మాయి ఈ అబ్బాయి ఓకేనా? నాకు ఓకే అమ్మా. ఇంతలోకి అన్నాడు, పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటావా అని అత్త అనేసరికి, అత్త పెళ్ళి పెట్టుకోవడానికి ఓకే, కానీ కళ వచ్చేసరికి అంది, జాబ్లో జాయిన్ అయ్యేసరికి కళలో నుంచి నిద్రలేసినాను. జాబ్లో జాయిన్ అయ్యేసరికి కళ్ళ నుంచి మెలకు వచ్చేసింది, ఇంకా అని ఏం జరిగిందో నాకు తెలియదు అన్నాడు. అత్త పెళ్ళి పెట్టుకుందామా అన్నాడంట. ఈ పక్క ఏడ కనపడ మాకు అన్నాడంట అత్త. ఒక రీల్స్ చేశాను. అలాంటి దినాల్లో ఉన్నాం మనం. డబ్బుకి, ధనానికి, ఆస్తులకి, మిద్దెలకు వాళ్ళని ఆన్ చేసుకోవద్దన్నది నా థియరీ కాదు. నేను ఏమంటున్నానంటే, ధనానికి, డబ్బుకి, ఆస్తులకు, మిద్దెలకు లొంగిపోయే దినాలలో రాజభోగాన్ని వదిలేసుకున్నది వస్తే దేనికోసం? తన సౌందర్యం ఇతరుల చూపులు ఎవరి చూపులు కూడా ఎవరి మీద పడకూడదండి, నా మీద పడకూడదు. ఇతర చూపులు పనికిమాలిన చూపులు ఎవరి నా మీద పడకూడదు. పనికిమాలిన చేతులు ఎవరి నా మీద పడకూడదు. నా సౌందర్యం, నా అందం నా భర్తకు తప్ప ఇంకెవరికి కనబడకూడదు. అందుకనే రాజ్యభోగం పోయినా పర్వాలేదు, ధనం పోయినా పర్వాలేదు, బంగారం పోయినా పర్వాలేదు, నా క్యారెక్టర్ నేను కాపాడుకుంటాను. లేదా నేను ఎవ్వరికి ఇంత దయనీయమైన స్థితికి నేను రాను, రానని నిర్ణయం తీసుకున్నది వస్తే మనకు మాదిరి అవుతుంది. ఈరోజు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా ఏంటండి, షోలకి వెళ్ళాలన్నా ఎలాంటి డ్రెస్సులు వేయాలా? సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే డబ్బులు వస్తాయి, సీరియల్కి వెళ్ళాలంటే డబ్బులు వస్తాయి, షోలకి వెళ్తే డబ్బులు వస్తాయి. కానీ నువ్వు డ్రెస్సులు ఎలాంటి వేయాలా? వాళ్ళు ఎలా చెప్తే ఎట్లాంటి చెప్తే. కానీ వీళ్ళేం చెప్తున్నారు? డబ్బు కోసం పోతున్నారు. కానీ వస్తీ ఏం చేస్తుంది? నా శరీర అవయవాలని కానీ, నా అందాన్ని కానీ, నా సౌందర్యాన్ని కానీ నేను ఎవరికి చూపిను. మనందరికీ మాదిరి వస్తాయి. అలా బ్రతుకుదాం. సమాజంలో అనేక యవన స్త్రీలకు, ఈ కాలంలో చెడిపోతూ, పాడైపోతూ, పతనమైపోతున్న అనేకులకు మనమేమవ్వాలా? మాదిరికరం అవ్వాలా? మనమే ఒక రోల్ మోడల్ అవ్వాలా? మనమే ఒక మాదిరి అవ్వాలా? మనమే అనేకులకు ఒక మాదిరికరంగా మనం మారాలండి. అలాంటి స్థితిలోకి మనం వద్దాం. మీరు గమనించండి, చూడండి, ఎప్పుడైతే అశ్వరోషు రమ్మన్నాడో వస్తే ఏం చేసింది? త్రాగుడు మత్తులో ఉండి రమ్మన్నాడు, వస్తే ఏం చేసింది? నేను రానని చెప్పింది. రానని చెప్తున్నాగానే
అతను ఏం చేశాడో చూడండి ఒక్క మాట ప్లీజ్, క్లోజ్ చేద్దాం. నీకంటే నేనే త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే నాకు కూటం ఉంది. ఒక మాట క్లోజ్ చేస్తాను, ఇది క్లోజ్ అయిపోద్ది. ఏం చేసినా చూడండి. తర్వాత అహష్వేరోషు ఏం చేశాడు ఒక మాట గమనించండి. 14 నుంచి చదువుతాం. అతడు కాలాజ్ఞానులను చూచి రాణి అయిన వస్తి రాజు అయిన అహష్వేరోషును నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞా ప్రకారం చేయకపోయినందున ఆమె విధిని బట్టి చేయవలసినదిని వారిని అడిగిన. ఎవరిని అడిగాడు? అతని సన్నిధిలో ఉండి రాజు సముఖమున చూచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్క మాదికుల యొక్క 7 ప్రధానులు ఎవరనగా కర్షేన, సేతారు, అద్మాత, తర్షీసు, మెరెసు, మర్సెన, మెమోకాను అనువారు. ఈ 7 అడిగాడట. రాణి రాలా, పిలిస్తే రాణి రాలా. ఇప్పుడు రాణికి మనం ఏం చేయాలి? రాణికి మనం ఏం చేయాలని భార్య నిమిత్తమై ఎవరిని అడుగుతున్నాడు సలహా? తన సామ్రాజ్యంలో ఉన్న 7 తన సామ్రాజ్యంలో ఉన్న పీఠాధిపతులైన ప్రథమ పీఠముల మీద కూర్చుండు సలహాదారుల్ని వస్తీ రమ్మన్నాడు. త్రాగుమప్తులో నేను వాళ్ళందరికీ నా శరీరాన్ని, నా అవయవాలని చూపించుకోవడానికి నేను రాను, నా సౌందర్యాన్ని చూపించుకుని నేను రాననింది. దాంతో మనోడు కోపం వచ్చేసింది. ప్రక్కనే 7 మంది ఉన్నారు సలహాదారులు. ఆ 7 మందిని అడిగిండు. కోపంలో అడిగేశాడు. కోపంలో ఏమని? ఇప్పుడు నా భార్యని పిలిస్తే రాలా, ఇప్పుడు ఆమెకు నేను ఏం చేయాలి అని ఎవరిని సలహా అడిగాడు? ఆ 7 సలహా అడిగితే 7 ఒకడున్నాడు, వాడు మెమోకాన్. ఏం పేరు? మెమోకాన్. చూడండి 16వ వచనం. మెమోకాను రాజు ఎదుట ప్రధానులు ఎదుట ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అయిన వస్తి రాజు ఎడల మాత్రం కాదు, రాజు అయిన అహష్వేరోషు యొక్క సకల సంస్థానాల మీద ఉన్నాడు అధిపతులందరి ఎడలను, జనులందరి ఎడలను నేరస్తురాలైను. ఎందుకు నేరస్తురాలైంది? వచ్చి తన సౌందర్యాన్ని అందరికీ చూపించుకోనందుకు ఏమైపోయిందంట? మెమోకాన్ అంటున్నాడు. మనోడు సలహా అడగడం ఎవరిని? వాళ్ళ 7 ఆ 7 ఒకడైనా మెమోకాన్ లేసి ఆ లేసి మాట్లాడుతున్నాడు. ఆ రాణి అయిన వస్తి రాజు ఆజ్ఞ మాట వినలేదు కనుక ఆవిడ నేరస్తురాలు. ఇంకా ఏమంటారు చూడండి. నేరస్తురాలయను. చదవండి త్వరగా. ఎలా అనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధిని పిలుచుకొని రావాలనని ఆజ్ఞాపింపక ఆమె రాలేదని సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖమును ఎదుటిని తమ పురుషులను తిరస్కారం చేయుదురు. మరియు పారసీకుల యొక్క మాదిల యొక్క నాయకపత్నును రాణి చేసిన దానికి సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారము, కోపము పుట్టును. రాజునకు సమ్మతి అయిన వస్తి రాజు అయిన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తన యొద్ద నుండి ఒక రాజాజ్ఞ. మనోడి ఎవరిని అడిగాడు సలహా? 7 సలహాదారులను అడిగితే ఆ 7 ఒకడు మెమోకాన్ అంటాడు, ఆమె నేరస్తురాలు అయిపోయింది, ఆమె ఇంకెన్నటికీ రాజ్యంలోకి రాకూడదు. ఎంత ఘోరమైన సలహా ఇచ్చాడో చూడండి. ఎంత దారుణమైన సలహా ఇచ్చాడో చూడండి. ఎంత దుర్మార్గుడైన సలహా ఇచ్చాడండి. అయ్యా పాపము అందరి ముందుకు రావడానికి పాపం బాధపడినట్టుంది, ఇబ్బంది పడినట్టుంది, తనని మన్నించి క్షమించొచ్చయ్యా, రాని కదా అనాలా. కానీ మెమోకాన్ ఏమంటున్నాడు? నేరస్తురాలు అయిపోయింది, తన వల్ల మా అందరికి ఇబ్బంది, వీళ్ళకేది ఇబ్బంది లేనట్టు మా అందరికి ఇబ్బంది కనుక ఆవిడ ఇంకెన్నటికీ మళ్ళా రాజ్యంలోనికి రాకూడదు. నేను అనుకుంటాను మెమోకాన్ ఎప్పుడో వస్తే ఏదో అనింది, మనసులో పెట్టుకున్నాడు, కుట్రమన్నాడు. ఆ కుట్రలో ఈరోజు అవకాశం దొరికేసరికి ఏం చేస్తున్నాడు? రివెంజ్ తీర్చుకుంటున్నాడు. ఎప్పుడో మెమోకాన్ని వస్తీ ఏదో అని ఉంటుంది. మెమోకాన్ నువ్వు ఎట్లా ఉన్నావు అట్లా ఉన్నావు ఏదో విషయంలో ఖండించుంటుంది. మనోడు అది మనసులో పెట్టుకొని ఉన్నాడు. మనసులో పెట్టుకుని ఈరోజు అవకాశం రాగానే మొదటిగా ఏం చేస్తున్నాడు? ఆవిడ నేరస్తురాలు. ఏం సలహా ఇస్తున్నాడు చూడండి. ఆవిడ నేరస్తురాలు. మరియు అంతేకాకుండా ఆవిడ ఏంటంట? ఆవిడ నేరస్తురాలు. ఆవిడ ఇంకెన్నటికి రాజ్యంలోకి రాకూడదు. ఇంకేమంటున్నాడు? రాజకీయ సలహా ఇస్తున్నాడు చూడండి. ఆ రాకూడదని తమ ఎత్తు నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలను, అది తప్పకుండాన్నట్లు పారసీకుల యొక్క మాదిల యొక్క న్యాయం చొప్పున నియమించవలను, మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము ఈడి సలహాను బట్టి ఎస్తేరు వచ్చి నిలబడింది ఆడ. ప్రైజ్ లార్డ్. మీకు అర్థమైంది నేను చెప్పిన ప్రసంగం అర్థమవుతుందా? ఎస్తేరు నిలబడింది కదా, ఈడి సలహా. జాగ్రత్తనండి. ఆడికి వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఏం చేశాడు వాడు? మెమోకాన్ ఏం చెప్పాడు?
ఏం చెప్పాడు? రాణి నేరస్తురాలను కాబట్టి రాణిని ఇక్కడి నుంచి తరిమేయండి, ఇంకెన్నటికి రాణి రాజ్యంలోకి రాకూడదు, రాజు వేరే వివాహం చేసుకోవాలి. ఇది అపవాది సలహానా కదా? ఏంటి సలహా? వేరే వివాహం చేసుకోవాలి, వేరే వివాహం చేసుకోమని సలహా ఇస్తున్నాడు. ఆ వస్తిని వదిలేయి, ఆ వస్తిని విడిచిపెట్టు, ఆ వస్తిని పక్కన పెట్టు, వేరే భార్యను చేసుకో. ఇంకెన్నటికి ఆ వస్తి రాకుండా చూడు. ఒకవేళ రేపు వస్తి వచ్చి నువ్వు ఆశీర్వసి మీ ఇద్దరు ఒకటైపోయి నన్ను లేపేస్తారేమోనని భయం ఇడిది మేమోకంది. వస్తి రేపు మళ్ళీ వచ్చిందనుకో, ఆ భార్య భర్తల గొడవలు తగాదాలు సహజమే కదా. రేపు వస్తి వస్తుంది, అందుకని మీరిద్దరు ఒకటైపోయి నన్ను లేపేస్తారు. అందుకని గట్టిగా నియమం, ముద్ర కూడా వేయాలా, పారసిక మాది నియమం చొప్పున ముద్ర కూడా వేయాలా. ఇంకెన్నటికి వస్తి రాజ్యంలోకి రాకూడదు. తరిమేశారు, వస్తిని తరిమేయాలని, ఇంకెన్నటికి రాజ్యంలోకి రాకూడదని. మూడోది ఏంటి? వేరే వివాహం చేసుకోవాలి. పనికి మాలిన సలహా, వ్యర్థమైన సలహా. నా ప్రియమైనటువంటి వాళ్ళని ఇక్కడ చెప్పదలిచిన ఒక మాట, మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఇక్కడ ఉంది. పనికి మాలిన సలహాలు మనం ఎప్పుడు తీసుకోకూడదు. ఇంకోటి చెప్పనా, భార్య విషయంలో సలహా ఎవరిని అడిగాడు? భార్య విషయంలో సలహా ఎవరిని అడిగాడు? చెప్పండి. మెమోకాన్ని అడిగాడు. నీ భార్య గురించి మెమోకాన్ని సలహా అడుగుతావా? ఈడి ఎంత క్రూరుడు, ఇంతకంటే క్రూరుడు మూర్ఖుడు ఎవరుంటారు చెప్పు? భార్య గురించి మెమోకాన్ని సలహా అడుగుతావా? నీ భార్య అంటే నీకు తెలీదా? కొన్ని సంవత్సరాల నుంచి ఆవిడతో సంసారం చేస్తున్నావు, ఆవిడతో జీవితాన్ని పంచుకుంటున్నావు, ఆవిడతో జీవితాన్ని నడిపించుకుంటున్నావు. నీ భార్య అంటే నీకు తెలీదా? పక్కనోడు సలహా తీసుకుంటున్నాడు. పక్కనోడు సలహా. భార్య విషయంలో ఎవడి సలహా? పక్కనోడు సలహా తీసుకోకూడదు. అట్లా వాడి కుట్రుంది, పగుంది. ఇప్పుడు వాడే సలహా ఇచ్చాడు, ఇంకెన్నటికి వస్తి రాకూడదు, వస్తిని ఇక్కడి నుంచి తరిమేయండి, వేరొక్క పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చేశాడు. భార్య విషయంలో వేరొక సలహా ఎప్పుడు తీసుకోకూడదు. నేను ఎంటాను, కుటుంబం విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో ఇతరుల సలహాలు ఎప్పుడు తీసుకోకూడదు. కొంతమంది పనికిమాలిన సలహాలని విని ఆ కుటుంబాలను పాడు చేసుకుంటా ఉంటారు. ఎప్పుడు తీసుకోకూడదు. భార్య విషయంలో, కుటుంబ విషయంలో ఒక మంచి వ్యక్తుల సలహానే, లేకుంటే సేవకుల సలహా, మంచి సేవకులు, అది కూడా వాక్యానుసరమైన సలహా సేవకులు తప్ప ఎవరి సలహాలు పెడితే వాళ్ళ సలహాలు, ఎవరి ఆలోచనలు పెడితే వాళ్ళ ఆలోచనలు తీసుకోకూడదు. మనోడు ఎంత మూర్ఖుడో చూడండి. భార్య విషయమై ఇతరుల సలహా కోరుకుంటున్నటువంటి పరమ మూర్ఖుడు. భార్య విషయమై ఇతరుల సలహాలు కోరుకోవడం ఏంటి? మేము కానీ శుభ్రంగా ఇంకా వస్తి రాకూడదు, వస్తిని తరిమెయ్యండి, వేరొక్క భార్యని వివాహం చేసుకోమని సలహా ఇచ్చేశాడు. అంటే పక్కన వాళ్ళ సలహాలు తీసుకుంటే భార్య విషయంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఇవే చెప్తారు. అది కాకపోతే ఇంకోటి వేరేదాన్ని పెళ్లి చేసుకోరా. ఎంత దారుణమైన సలహా! అవునరే, నీ భార్య ఎట్టంట అదంట ఇదంట, అయిపోయి. నీ భర్త ఎట్టంట నిజమే, అయిపోయి. పతనం, పాడు, నాశనం. ఇతరుల సలహాలు భార్య విషయాల్లో కానీ, భర్తల విషయాల్లో కానీ, కుటుంబాల విషయాల్లో కూడా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రైజ్ లార్డ్. రాజు పక్కనే ఉండి రాజుకి ఏం పొడుస్తున్నాడు? ఎన్నుపోటు పొడుస్తున్నాడు. మీకు తర్వాత చూపిస్తాను. తర్వాత వస్తీ లేని తీవ్రత మనోడు బలి అనుభవిస్తాడు. ఇతడు వ్యర్థమైన సలహాకు ఎవరు గురైపోయారు? ఎవరు పాడైపోయారు? ఎవరు నాశనం అయిపోయారు? వస్తీ నాశనం అయిపోయింది. ఈ పనికిమాలిన సలహాకు వస్తీ పాడైపోయింది, వస్తీ నాశనం అయిపోయింది, వస్తీ జీవితం పతనం అయిపోయింది. పనికిమాలిన సలహా, పనికిమాలిన ఆలోచన, పనికిమాలిన స్థితికి. మొత్తానికి ఇక్కడ వరకు ఆపుతున్నాను నేను. గమనించండి. వస్తీ అక్కడి నుంచి తరిమివేయబడద్ది, వస్తీ అక్కడి నుంచి తీసివేయబడద్ది, వస్తీ అక్కడి నుంచి తొలగించబడద్ది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత వెంటనే విందు అయిపోయింది కదా. విందు అయిపోయింది. ఆ విందులో జరిగినటువంటి కొన్ని కారణాలు బట్టి వస్తీ తొలగించబడింది. నెక్స్ట్ ఏం జరిగింది? 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోయే ముందు అక్కడ ఒక పెద్ద చరిత్ర ఉంది. విందు ఎందుకు ఏర్పాటు చేశాడు? గ్రీకుల మీద యుద్ధం చేయడానికి. నెక్స్ట్ ఏం చేస్తాడు? గ్రీకుల మీద యుద్ధానికి వెళ్తాడు. యుద్ధంలో ఏమైంది? ఓడిపోయాడా, గెలిచాడా? అలాంటి పరిస్థితిలో వచ్చి
మరలా నాకు ఇప్పుడు ఏం కావాలంటున్నాడు? కన్యకలు కావాలంటున్నాడు. ఏం జరిగింది నెక్స్ట్? ఇంతటితో కట్. వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు బల్లకి ఆలస్యమైందనుకుని ఏమనుకోకండి. ఇది నాకు చాలా విలువైన సంగతి.